హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అండి ఇది. నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను. ఇంక చింత చిగురులోకైతే వంకాయ, టమాటా, ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకొని, చింత చిగురు కూడా వాష్ చేసేసుకొని నీట్‌గా ఇంగ పప్పు కడిగేసుకొని అందులో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు, కారం కూడా పెట్టేసుకొని ఇంక కుక్కర్‌లో 4, 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఇంక నేను ఇలా పెడుతుండగానే మా పెద్దన్నయ్య అయితే ఫోన్ చేశాడు. నేను వస్తున్నాను డ్యూటీ లేదు అని చెప్పేసి. ఇంకా మా పెద్దన్న వస్తున్నాడని ఇంక ఒక గ్లాస్ అన్నం కూడా వండేసానన్నమాట నేను. ఇంకా మా అన్నయ్య అయితే వస్తున్నాడు. ఇంక కృష్ణుడి బొమ్మ మా ఫ్రెండ్ వాళ్ళదన్నమాట. అది కొంచెం పాలిష్ అంతా పోయిందని మా ఫ్రెండ్ ఇచ్చింది. మా అన్నకు పాలిష్ చేసుకొని రమ్మని. ఇంకా మా అన్నయ్య అయితే దాన్ని తీసుకొని వెళ్ళాడనమాట. ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు దానికోసమే. ఇంక పప్పు అయితే రెడీ అయిపోయిందండి. పప్పు రామేసుకొని తిరువాత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా శుక్రవారం కదా, ఏం నాన్ వెజ్ స్పెషల్స్ చేసుకోము కాబట్టి ఇలా పప్పు పచ్చడి చేసేసి ఇంకా వడియాలైతే వేపుదామని ఆయిల్ పెట్టేసుకొని ఇంకా కొన్ని వడియాలైతే వేపేస్తున్నాను. వడియాలు కూడా మా ఫ్రెండ్ కొన్ని తెచ్చిచ్చిందనమాట. ఇంకా మొన్న మా అక్క ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని వడియాలు తెచ్చిచ్చింది. ఇంకా అవే ఉన్నాయి. నేనైతే ఏం పెట్టను, ఎండకు నాకు పెట్టడానికి కూడా రాదు. బాల్కనీలో ప్లేస్ కూడా లేదు, ఎండ కూడా రాదని వడియాలైతే ఏం పెట్టను. ఊరు వెళ్ళినప్పుడే మా వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఇంకా వడియాలు వేపేసిన తర్వాత కొన్ని మజ్జిగమిరపకాయలు కూడా ఎంచుదామని వేయించేస్తున్నాను. ఇంకా ఈ ఎండాకాలమే కదా, వడియాలు, మజ్జిగమిరపకాయలు, ఊరగాయలు స్పెషల్ అంతా ఎండాకాలంలోనే చేసుకుంటూ ఉంటాం కదండి. ఇంకా వడియాలు అయితే వేపేసాను. ఇంకా పప్పన్నంలోకి, సాంబారు, పప్పుచారులోకి ఇలా వడియాలు అయితే చాలా బాగుంటాయి కదా. ఇంకా మేము ఎప్పుడన్నా శుక్రవారం, శనివారం అప్పుడు, సోమవారం నాన్ వెజ్ తినం కాబట్టి ఇంకా అప్పుడు పప్పు, కూరగాయలు చేసుకుంటాం కాబట్టి ఇలాగైతే వడియాలు అయితే వేపేస్తూ ఉంటాను. ఇంకా కొన్ని మజ్జిగ మిరపకాయలు కూడా వేపేస్తున్నాను. ఇంకా చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా వడియాలు, మిరపకాయలు, పప్పు, పచ్చడి, ఇంకా గడ్డ పెరుగు, ఇంకా చల్లని నీళ్ళు. ఈ ఎండాకాలంలో ఇంతకన్నా ఏం కావాలి కదా. ఇంకా మా అన్నయ్య అయితే వచ్చేస్తున్నాడు. 8th ఫ్లోర్ అని చెప్పాలి కదా సెక్యూరిటీ వాళ్ళకి. ఇంకా మా అన్న వస్తున్నాడు. చూడండి నవ్వుకుంటూ ఎలా వస్తున్నాడో. ఇంకా కృష్ణుడి బొమ్మ అయితే తీసుకొని వచ్చి చూపిస్తున్నాడు. ఇలా అయితే పాలిష్ చేశారనమాట. ఇంకా తిందామని అన్నీ పెట్టేశాను. మా అన్న కూడా బాక్స్ తెచ్చుకున్నాడు. బ్రౌన్ రైస్, మునక్కాయ కర్రీ, ఇలా రాగి జావ తెచ్చుకున్నాడు. ఇంకా అందరం అయితే ఇలా కూర్చొని భోంచేసామండి. థ్యాంక్ యూ.